నమస్కారం. నా పేరు సముద్రాలు. అయితే మనకి అటెండెన్స్ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి ఇప్పుడు మన పెద్దలందరూ కూడా మాట్లాడారు. దానికోసం నాకు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే అది మన జిల్లా రిజిస్ట్రార్ గారి యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నది. ఆమెకి జిల్లా రిజిస్ట్రార్ గారికి ఒక ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన యొక్క పర్మిషన్తో మన యొక్క రిజిస్ట్రార్ గారికి పర్మిషన్ ఇచ్చి ఆయన యొక్క గైడెన్స్తో పంపిస్తానికి జరుగుతున్నాయి. అది ఇంకా ల్యాప్టాప్ వచ్చింది జిల్లా రిజిస్ట్రార్ గారి దగ్గరికి. ఆ ల్యాప్టాప్లో ఉన్నటువంటి అన్నీ కూడా చేసుకున్నాక అప్పుడు మన వాళ్ళ గారికి కానీ మన రిజిస్ట్రార్ గారికి కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ల్యాప్టాప్ తీసుకుని మనకి అటెండెన్స్ రిజిస్ట్రేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అది ప్రాసెస్లో ఉంది, త్వరగా రావడానికి అవకాశం ఉంది అని నేను పెద్దలకి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఏడిటిడిక్స్ అన్నది గతంలో లోపలైన వాళ్ళు ఫీడింగ్ పెట్టినప్పుడు వాళ్ళే చేసేవారు ఎడిటిడిక్స్ అని. ఇప్పుడు మనం 2.0లో కొట్టుకెళ్తున్నప్పుడు ఎడిటింగ్స్ లేదని చెప్పేసి ఇది సవరణ చేసుకోండి అని. ఎడిటింగ్స్ అన్నది సవరణ ఎట్లా జరుగుతుంది? అది రాలేదు. అది ఎట్లా సవరణ కాదు. కాబట్టి మళ్ళీ దాన్ని వేరే విధంగా సప్లిమెంట్ బిల్ అని చెప్పేసి అవసరం. అది కూడా కాదు. మీరు ఇది మా పై అధికారులు తీసుకెళ్లాల్సినటువంటి ఈ యొక్క సన్నివేశం కూడా ఎడిటింగ్స్ అన్నది ఎలా చేయాలి ఏంటి అన్నది వాళ్ళే చేయాలి. కానీ లేదు అని చెప్పేసి వరకు 2.0లో జరుగుతుంది. కానీ ఏ విధంగా చేయాలి ఇది కూడా ఉంది. కానీ 2.0 లేదు కానీ మనకి చేయడం జరుగుతున్నా. మా యొక్క చేసినారు కానీ కానీ ఈ యొక్క వ్యవహారం ఏ రిజిస్ట్రార్ ఆఫీసులోనూ ఏం చేయట్లేదు. మాకెందుకు వ్యవహారం చెప్పించారు? ఈ ఆఫీస్ లో చేస్తున్నారా? అవుతుంది. నేను ఎట్లా అంటున్నానంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అలాగే ఈ చర్చ వద్దు. నాగరాజు గారు ఏదైతే చెప్తున్నారో అది తీసుకున్నాము. క్లారిటీ ఇవ్వండి. ఒక మాట ఆయన అన్నప్పుడు జరిగిందని చెప్తే దాన్ని రెక్ట్ చేసుకుంటాం కదా. అది చెప్తే ఆయనకి కూడా కొన్ని ఆఫీసులో మన ఏలూరు రిజిస్ట్రార్ ఆఫీసులో చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక దాన్ని ఓకే. మా యొక్క ఏలూరు రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా ఉన్నారు మా సభ్యులందరూ కూడాను. మాకైతే జరగలేదు. మీ యొక్క రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగి ఉంటే కనుక అది ఏ విధంగా చేసుకున్నారు ఏంటన్నది చెప్తే మా యొక్క రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా మేము వెళ్ళి రిజిస్ట్రార్ గారిని అడగడం జరుగుతుంది. నా దగ్గర మాకు ఏమైనా జరిగిందా అన్నది నేను అడుగుతున్నాను. మీ యొక్క ఆఫీసులో జరగవచ్చు. ఏలూరు సభ్యులు నాగరాజు గారు ఎడిటింగ్స్ లేదు అంటున్నారు. రాష్ట్రం అంతా దీనికి ఓకే. ఎడిటింగ్స్ అనేది లేదు. ఒక రణస్థలంలోనే శ్రీకాకుళం జిల్లాలో చేశాను అని ప్రకాశ్ అంటున్నాడు. ఆయన ద్వారా విన్నాం ఎలా జరిగింది. ఇంకొక విషయం అది ఏంటంటే రీసెంట్ గా నేను ఒక ఎంఓడి చేసామండి. ఆ ఎంఓడిలో దగ్గర ఒక 20 మెంబర్స్ సర్వే నెంబర్ అందులో అన్ని చేసుకుంటూ వచ్చాడు. సబ్మిషన్ అయిన దాంట్లో ఒక నెంబర్ మిస్ అయిపోయింది. మిస్ అయిపోయేటప్పటికి అది లోన్లో వెళ్ళేటప్పటికి ఈసీలో రావాలి. ఇది ఎట్లా రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఈసీలో రావట్లా, స్కానింగ్ అయిపోయింది. ఎట్లా అది అదే వాళ్ళు చేసుకుంటే కనుక దాన్ని జిల్లా రిజిస్ట్రార్ గారి దగ్గర పంపించి దాన్ని ఎడిట్ చేసేవారు. 2.0 అవుతుందా? ఏ విధంగా అవుతుందో మా సభ్యులందరికీ చెప్తే దాన్ని మేము రిజిస్ట్రార్ గారిని అడుగుతాం. ఓకేనా? అది సమావేశానికి విరుద్ధం అవుతుంది. ఇంకొకటి సార్, అయితే మనకి రీసెంట్ గా టీఆర్ఎస్ తీసేశారండి ప్రతి ఆఫీసులో కూడా. టీఆర్ఎస్ తీసేయడం వల్ల లోపల ఉన్నటువంటి ఎంప్లాయీ ఇబ్బంది పడుతుంది. తర్వాత మనం ఒక పార్టీని ఏ విధంగా సేవ్ చేయాలి, ఏ విధంగా తనకు సివిల్ గా ఇబ్బంది పడకుండా ఉండాలి అన్నది మనం చాలా మటుకు 100% మనం తాపత్రపడతాం. అయితే అందులో భాగంగానే ఇది ఒక
టీఆర్ఎస్ కూడా సంతకం తీసేయడం వల్ల ఏ విధంగా సివిల్ గా ఇబ్బంది పడతారు అన్నది కూడా మనం తెలుసుకొని అది కూడా మీరు పై అధికారులకు దృష్టికి తీసుకెళ్తే ఆ టీఆర్ఎస్ కూడా పెట్టడం వల్ల కూడా మనకి ఒక అటెంప్ట్ మనకు ఉన్నటువంటి అవినాభావాలు కూడా పెరుగుతూ ఉండడానికి అవకాశం ఉంది. ఇది కూడా మీరు తెలుసుకుంటారని పై అధికారులు తెలుసారని చెప్పేసి ఈ 3 విషయాలు మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు సముద్ర నాగరాజు గారు చెప్పిన విషయాలన్నింటిలో టెక్నికల్ గాను కొంత లీగాలిటీ గాను అది అన్నారా సవరణ సప్లిమెంటరీ డేటా పీడీలో జరిగినటువంటి మిస్టేక్ ఎలా డాక్యుమెంట్ ఏమో కరెక్ట్గానే ఉంటుంది నాకు తెలిసి డాక్యుమెంట్లో కరెక్ట్ ఉంటుంది పీడీలో కొట్టేటప్పుడు పొరపాటు జరిగిపోతుంది మన ఆడవిలో రిజిస్ట్రేషన్ అయిపోయింది అప్పుడు జరిగేటువంటి డాక్యుమెంట్ ఏం లేదు. ఒక రకంగా నాగరాజు గారు చెప్పినట్టు అది సవరణ కింద రాదు సప్లిమెంటరీ డేట్ కింద రాదంటే పెద్దలు ఉన్నారు ప్రసాద్ సార్ దాని గురించి నోట్ చేయమని చెప్పారు చేసుకున్నారు దాని గురించి కూడా క్లారిటీ ఇస్తారు. మీరు అన్నట్టు సప్లిమెంటరీ డీడీకే రావస్తుందా లేదా సవరణ చేసుకోవచ్చా లేదు ఇంకోటి ఏమంటుందా అన్నది కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్దాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే తమ్ ఇంప్రెషన్ గురించి అడుగుతున్నారు ఎక్కువ. తమ్ ఇంప్రెషన్ అనేది డిపార్ట్మెంట్కి సంబంధించిన సంబంధించినది కాదు. సింపుల్ గా చెప్తారు వాళ్ళు మీరు అలాగే మాట్లాడారు నీ డాక్యుమెంట్ నువ్వు రాసింది రిజిస్ట్రేషన్ చేయాలనే దాని మీద నీ పోరాటం ఉంది డిపార్ట్మెంట్ వాళ్ళు మనం మాట్లాడుతున్నారు అన్న ఇంతవరకు చెప్పగలను. నేను వ్యతిరేకం కాదు జరిగింది చెప్తున్నాను. ఈ సమస్యలు మనకు వద్దు మన సమస్యలే మనం మాట్లాడుతున్నాం. ఎంత క్లారిటీ క్లారిటీగా ఉన్నాం గవర్నమెంట్ దృష్టిలో కూడా అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సరే ఇంకా ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దర్శన సంక్షేమ సంఘం వ్యతిరేకత కాదు. ప్రభుత్వ విధానాలకి ఏదైతే వాళ్ళు ప్రవేశపెడుతున్నారో వారు ప్రవేశపెడుతున్నటువంటి విధానాలలో మన వృత్తికి ఏమైనా భంగం కలుగుతున్నదని భూతలతో వేసుకొని చూస్తాం. ఏ సమస్యను వాళ్ళు ఎలాంటి ఇంప్లిమెంటేషన్ చేసినా కూడా ఆ సందర్భంలో మాత్రమే ప్రభుత్వాన్ని కూడా ఎదిరిస్తాం. అంతేగాని ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ప్రభుత్వ వ్యతిరేక భావాలతో మనం సమావేశాలు జరుపుకోవడం అంత మంచి పద్ధతి కాదు. అందుకనే ఎవరు మీ యొక్క వాయిస్ ఇచ్చినా కూడా అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి మన వాయిస్ మాత్రమే ఇచ్చేట్టుగా ఉద్దేశంగానే ఉన్నారు. మనకంటూ చివరి గమ్యం అనేది ఎందుకు పడుకుంటే న్యాయస్థానం అక్కడికి మన గోడు చెప్పుకోవాల్సిందే. వాళ్ళు ఏదైనా మనకు సానుకూలంగా స్పందించాల్సింది. అట్లాంటి విషయాల్లోనే మనం బిఆర్ సాధిస్తాం. ఎందుకంటే నేను రైటర్గా ఆఫీసులైతే రాకూడదు అన్నారు. మనం తెచ్చుకున్నాం మనకి కూడా ఇచ్చేవారు. న్యాయస్థానమే మనకి దేవాలయం, న్యాయస్థానమే ఒక మాస్క్, న్యాయస్థానమే ఒక చర్చ్. అంటే నేను అనేది చివరిగా మనం ఆ రూపాయలు తెచ్చుకుందాం మనకు కావాల్సింది. కానీ ప్రభుత్వ విధానాలకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం అంత దీంట్లో మనం చర్చించాల్సిన అవసరం లేదు. అంశాన్ని మన సభ్యులందరూ చెప్పిన ప్రకారం బాగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం రైతు పెద్ద ప్రాబ్లం మన నష్టాలు లేక అన్ని కూడా పెద్ద ప్రాబ్లం ఉంది. ఈ రైతు ఏంటంటే తీసేసే సిస్టమ్ కాదు, కంట్రీ చేయడానికి వీలేదు అలా ఉంది. ఇప్పుడు తీసేయాలి అంటే వెళ్ళి బాధపడుతూ వచ్చాయి. ఇప్పుడు రైతులో వచ్చే సర్క్యులర్ ప్రకారం లాస్ట్ సెంటెన్స్ తప్ప వేదాన్ని అమలు చూశారు. లాస్ట్లో సెంటర్లో ఉంది డిపార్ట్మెంట్ సెంటర్లో అక్కడి నుంచి కాల్సి డెవలప్ చేసుకుంటే కష్టాలు చూడడం పరిస్థితి లేదన్నారు. అది ఒక్కటే తప్ప వేదాన్ని అమలు జరిగిపోయి అది కనుక అమలు జరిగితే అసలు దస్తావేజ్ ఫిజికల్ డాక్యుమెంట్ అనేది లేదు. వాటి సిస్టమ్ పెట్టారు. ఫిజికల్ డాక్యుమెంట్ ఉండదు. ఆన్లైన్లో యాక్షన్ పంపిస్తే ఆన్లైన్లో పార్టీ విడిపోతుంది. పార్టీ పెడితే ఇప్పుడు దాకా రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ అయిపోయి లోపం చెప్తారంటే దానికి దర్శనిస్తే ఇస్తారంటే దస్తావేజ్ కాపీ ఇవ్వరు. దస్తావేజ్ సంఖ్యలో ఏది కనపడదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మన ఫిజికల్ సర్టిఫికేట్లో ఇంటర్వ్యూలు ఉండవు. ఇంతే కదా అడిగారు ఎగ్జియర్ కాబట్టి మేము మీటింగ్ మేము ఇంట్లో ఇచ్చే కదంటే అంతే ఫ్యాక్టరీ సిగ్నల్స్ అవసరం అన్నారు. మరి అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అంటే ఇదైనా సరే మీకు బ్యాంక్ 4 అడుగులు బాధ్యత వచ్చి 5 ఆన్సర్ ₹7 అప్లికేషన్ ఆన్సర్ గవర్నమెంట్ ఆన్సర్ వెళ్ళి అది మీరు లేదు కదా కష్టాలు మీరే రాసుకోండి రాసుకోతే ఉన్నారు.
పార్టీకి ఎంతమంది తెలుసు, మీరు ఆన్లైన్ దయచేసి పంపించండి అన్నారు. అంటే నేను అక్కడ ఏం చెప్పానంటే 3 సెక్షన్స్ ఉన్నాయి 3 యాక్ట్లో, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో సెక్షన్ 56, సెక్షన్ 52, నెక్స్ట్ ఇండియన్ సెక్షన్ యాక్ట్ ప్రకారం 10 సెక్షన్ ప్రకారం ఉన్నాయి. మీరు కూడా బాగా గుర్తుంచుకోండి, తనఖా దస్తావేజు, దానపట్ట సెటిల్మెంట్, వీలునామా 5 పేజీలు 10 పేజీలు వస్తాయి. ప్రతిదీ పార్టీ సిగ్నేచర్ ఎక్కడైనా మిస్ అయిపోయినప్పుడు కూడా మాకు 3 పేజీలు మ్యారేజ్ 2 సాక్షి సంతకాల్లో లేకపోతే మొత్తం దస్తాలు ఇవ్వాలి. ఈ 3 దస్తాలు పెద్దవాళ్ళు కాదు, చేయడం సాక్షి సంతకాలు అర్థం కాలేదు. మార్కెట్ డీలు, గిఫ్ట్ డీలు, వీలునామా 2 స్ట్రిక్ట్ సపోర్ట్ అట్లీస్ట్ ఇంట్రెసెస్ వాళ్ళిద్దరు లేకపోతే పనికిరాదు. మరి దానికి ఎలా ఆన్సర్ చెప్పాలి, దస్తావేజ్ రాసిన తర్వాత సంతకాలు పెట్టాలి. సంతకాలు పెట్టిన తర్వాత ప్రజెంట్ చేస్తాం దస్తావేజు సిగ్నల్స్ ఉంటాయి. ఈ సిగ్నల్స్ లేకపోతే పనికిరాదు అని చెప్పి సిగ్నల్ యాక్ట్ ఎలా చేస్తారు. ఎవిడెన్స్ రిజిస్టర్ ఎదుగుతున్న సంతకాలు కొడుతున్నారు కదా, ఆ సంతకాలు ఈ సంతకాలు ఒకటే, ఆ సంతకాలు ఈ సిగ్నల్స్ ఉంటే దాన్ని చేయగలుగుతారు. రిజిస్టర్ ఎదుగుతున్నా పెట్టి సాక్షి సంతకాలు యూస్లెస్. ఆయన పుణ్యాలు కాకినాడ ఉన్నారు, మా కమిషన్ కాకినాడ 4-7 ఏళ్ళు పనిచేస్తున్నారు. నేను చెప్పిన విజయవాడ ప్రాపర్టీ అంతా ఆ సబ్మిషన్ అక్కడే ఉంటాడు. ఇంట్లో ప్రసాదించి పెన్షన్ 100,000 రాస్తాడు, సాక్షి సంతకాలు అక్కలేదు, అప్లై చేస్తాడు. అటువంటి దీనిలో ముందు అడ్జస్టింగ్ చెప్పారు మ్యాటర్ నాకు తెలుసు అనే విట్నెస్ బాడీలో వాడు రిజిస్టర్ కూడా అసలు పెట్టేవాడు, ఆ వ్యక్తి నాకు తెలుసు అని వాడు ఐడెంటిఫై విట్నెసెస్ అని చెప్పేసి. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మార్చాం, ఎవిడెన్స్ యాక్ట్ మార్చాం, మీరేం మధ్య ఒకసారి అన్నట్టు ఈ ఎవిడెన్స్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, మన స్టాంప్ యాక్ట్, మన రిజిస్ట్రేషన్ యాక్ట్ యూస్లెస్ బిఫోర్ ట్రాన్స్ఫర్ అవుతాయి. దానికి అనుగుణంగా ఇబ్బంది ఉండాలి తప్ప ఇవే మార్చిన అవకాశం ఎలా ఉంటున్నాను ఏంటంటే ఆయన మాట్లాడుతున్నాడు అని పక్కన అందుకే అక్కడ ఉదయ భాస్కర్ గారు అన్నారు, టైం టు టైం జరుగుతూ ఉండాలి బస్సులో పోవచ్చు దానికి సందర్శించాలి. ఆయన అబ్బాయి జరుగుతుంది పూర్తిగా అహంభావం వస్తుందా. మీతో చాలాసేపు ఏదో మాట్లాడి దానిలో చాలా మంది ఉన్నారు మాట్లాడేవాడు. మేము ఎప్పుడైనా సరే మేము ఒకసారి ఆల్వేస్ కమెంట్ డిస్కస్ అంటే సమాధానం చెప్పలేదు. అది అటువంటి ఇప్పుడు ఈ ట్రైన్ ఇప్పుడు మనం వచ్చి ఉద్యోగ దస్తాలు ఇచ్చేస్తామని చెప్పి అంటారు. మనం చెప్పారు మేము ఉద్యోగ దస్తాలు ఇచ్చేస్తాం అంటే పెట్టాము, మాకు ఎక్కడ చూసి అన్నారు తెలుసుకుంటాం ప్రామిస్ చేశారు. ఆ ఉద్యోగ దస్తాలు మనకు వచ్చేస్తాయి కనుక రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలంటే నాకు అవసరం. మన దస్తాలు రాయాలి, మన సంస్థలో మనం రిలీజ్ చేస్తాం, ఆ దస్తాలు రిజిస్టర్ అయిపోతుంది. అంటే మనకు కావాల్సిన అది ఆచరణాన్ని సిస్టమ్ చేస్తే అందులో డాక్యుమెంట్ ఏమి లేదు, ఎవరు ఏం తీసేయలేదు. వాళ్ళు తీయాలి అంటే అభివృద్ధి రావాలి. అభివృద్ధి కానీ బ్రిటిష్ టైంలో యాక్ట్ కానీ మొత్తంలో ఎక్కడ రావడం రావాలి. అప్పుడు యాక్ట్ వస్తే ఆన్లైన్ అయిపోతాయి. వాటికి కూడా కనీసం అవసరాలు కానీ సబ్మిషన్ ఈ ఆడిటర్ అక్కడ చేశాడు, ఆడిటర్ అక్కడ చేశాడు, ట్రాన్స్లేట్ కాబట్టి ఈ డబ్బులు ట్రాన్స్లేట్ ఉంటుంది. అటువంటి సిస్టమ్ అప్పుడు ఉంది. ఆ సిస్టమ్ కావాలంటే అది వచ్చారు. అంటే యాజ్ లాంగ్ యాజ్ సర్వెంట్ వుడ్ ఎగ్జిస్ట్ దిస్ ప్రొఫెషన్ ఇస్ క్యారెక్టర్. ఏ విధంగా తర్వాత ప్రతిదానికి వాట్సాప్లో వస్తుంది. గవర్నమెంట్ సబ్మిషన్ ఉన్నాడు, అప్పుడు గవర్నమెంట్ అక్కడ లేకుండా చేస్తున్నాం అని పెట్టాలి. అక్కడ ఏం చెప్పాలి వచ్చేస్తుంది, విఫలం వచ్చేది అర్థం చెప్పాలి. ఇవన్నీ కూడా మనకి భయం మనసులో అంతే తప్ప మీరు కూడా ఒకసారి జాగ్రత్త ఆలోచించండి. ఇది మన ప్రొఫెషన్ అంటే దిగిపోయి ప్రొఫెషన్ అంత ప్రొఫెషన్ అది దిగిపోయితే అక్కడ కూడా అందరూ వస్తారు, నమస్కారం ఉంటారు, కూర్చుంటారు, మీరు మాట్లాడుతూ అన్ని బాగానే ఉంటాయి. అక్కడ మాట్లాడుతూ అన్ని వాడు మీరు జాగ్రత్త పట్టుకొని వచ్చినాయంటే రాష్ట్రం తిరిగి చేయాలి, కొత్తలు అవ్వాలి, అగ్రిమెంట్ రాయాలి. అగ్రిమెంట్ పెట్టి 2 అగ్రిమెంట్ రైట్ టు బ్యాంక్ అవి కొట్టాయి. అయిపోయిన సీడీలో అవుతుంది, దాన్ని బట్టి సెటిల్మెంట్ ఇది దాన్ని మార్కెట్ చేస్తారు. మార్కెట్ అంటే చిన్న ఒక రాష్ట్రాల్లో పట్టుకుంటే దాన్ని 10 సార్లు 15 సార్లు 5 దాకా మనం చేసుకోవాల్సిందే. అజెండా ఇంత సైకిల్ చేసి ప్రొఫెషన్ కూడా ఉండదు. ఇంట్లో ముందు చేశారు, ఒక సెలవు లేదు, ఒక
సెలవు రోజున వచ్చేద్దామంటే ఏ రోజునే వస్తున్నది సగం సగం అవుతుంది. రోజు కూడా ఉంటే అప్పచెప్దామంటే అదే అర్థం 8 రకాల బాధలు ఉంటాయి కనుక మనల్ని నమ్ముకునే ప్రజలకి మనం న్యాయం చేసినంత కాలం పర్ఫెక్ట్గా మనం వర్క్ చేసినంత కాలం మన ప్రొఫెషన్ ఏమి ఇబ్బంది లేదు. మన దగ్గర నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఎంట్రెన్స్ లోపల చాలా చేసుకుంటే మనం చేసాం. ఎంట్రెన్స్ గురించి పీడిఏ కంపల్సరీ చేసే పీడిఏ కంపల్సరీ పీడిఏ అంటే ఆన్లైన్లో క్వశ్చన్ చేస్తారు. నష్టం రాయితుంది అది అయిపోతుంది. గవర్నమెంట్ నాకు కొట్టేసేదాక మీకు వెంటనే ఆ 2% రాదు. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేస్తామని అన్నారు గవర్నమెంట్. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అది లాంగ్ టర్మ్లో యాక్ట్ ఇమీడియట్ గా మొత్తం చాలా మంది భాషలు లేదు. ఆ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టే మనం చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన యాక్ట్ కాదు. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లో దాంట్లో లోపల భరించి నోట్స్ తయారు చేసి మన వాళ్ళ డాక్యుమెంట్స్ ఇబ్బంది పెడదామని చెప్పేసి మొత్తం తయారు చేశారు. మనవాడు పడింది ఏంటంటే గవర్నమెంట్ విధంగా మాట్లాడుతూ తెలిసారు. వీళ్ళంతా నాకు ఇంటికి సార్ పెట్టలేదు లోపల. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఉద్దేశం ఏంటంటే ఎనీబడి అపాయింటెడ్ రైటింగ్ ఆఫీసర్ నేను ఉన్నాను. నేను ఎమ్మెల్యే అంటే కార్యక్రమం పెట్టాను. కార్యక్రమం పెట్టడం లేదా మార్కెట్స్ కావాలి, ఎస్ఎస్సీ క్లాస్ కావాలి, ఎస్ఎస్సీ కావాలి, సెకండ్ క్లాస్ కావాలి లేదు. ఎనీబడి అపాయింటెడ్ రైటింగ్ ఆఫీసర్ ఆయన డిసైడ్ చేస్తారు. అదో ఇదో పిల్లలు అప్డేట్ అభ్యర్థి కదా. అప్డేట్ అభ్యర్థి మొత్తం రిటైర్డ్ ఐఏఎస్, ఎగ్జిస్టింగ్ ఐఏఎస్, జిల్లా జడ్జి గారు ప్లాన్ అవుతుంది. ఆయన రూల్స్ ఫాలో అవుతుంది సత్యంగా ఆలోచించండి. అప్డేట్ అభ్యర్థి రూల్స్ ఫాలో అవుతుంది, సిబిసి ఫాలో అవుతుంది, యాక్ట్ ఫాలో అవుతుంది. ఆయన ఎలా ఇలాంటి చాలా ఇంకోటి ఏంటంటే ఒక కోర్టులో మెజర్ రిజిస్టర్ చేసిన ఒక ప్రాపర్టీ గురించి ప్రసాదం కాదు తీసుకుంటే హైకోర్టు హైకోర్టు జడ్జిమెంట్ ఇస్ కన్ఫర్మ్. కన్ఫర్మ్ అయితే 15 రోజుల లోపల ల్యాండ్ అడ్వకేట్ చెప్పాలి. ఆయన సార్ సుప్రీం జడ్జిమెంట్ ఇచ్చారు, ఈ ఆశ ప్రసాద్ గారిని నోట్ చేయండి. నేను చెప్పడం మొదలవుతుందో ఒక 7 రోజులు చేయడం. 7 రోజులు చెప్పకపోతే పెనాల్టీ నోట్ చేస్తాను. 22 రోజుల్లో పడకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలి అని చదువు తెలుస్తుంది. అంతేనా ఆ యాక్ట్లో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి దాంట్లో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వెళ్ళి ప్రసాద్ గారు అక్కడే రిజిస్టర్ చేసి కంప్లీట్ చేస్తాడు. ఆ వర్తమాన రిజిస్ట్రేషన్ తప్ప పెట్టలేదు అన్న సర్వీస్ ఇంటర్నల్ మీద కాదు. ఓన్లీ ఫీజు కట్టాలి, స్టాంప్ కట్టాలి, టైటింగ్ ఫీజు అన్నాడు. అంటే టైటింగ్ యాక్ట్ రద్దు చేస్తారంటే ఆ విషయంలో కూడా నాకు చెప్పలేదు. చూసుకోవట్లేదు. పేపర్ స్టాక్ కావాలంటే మంచి వాళ్ళు వచ్చారు. పేపర్ స్టాక్ అంటే మన పేపర్ స్టాక్ రూపాయలు కన్సల్ట్ యూత్ పాస్పోర్ట్ దస్తావేజ్ ఉండవలసిందే, రిసీట్ అవ్వాల్సిందే, పేపర్తో సహా దస్తావేజ్ సిగ్నేచర్స్ రావాల్సిందే. మొన్న దృఢంగా పూర్తి చేశారు. అటెండెన్స్ అపాయింట్మెంట్ ఇచ్చారండి. అప్పటికి చెప్పాలి మీరు రాస్తున్నాం మీ సైడ్ చూడండి. ఎప్పటికి కూర్చుంటారు మీరు ఎప్పటికి ఇచ్చారప్పుడు నేను ర్యాక్ చేస్తున్నాను. మీరు ర్యాక్ చేస్తున్న బ్యాంక్ నేను ర్యాక్ చేస్తున్నాను. అసలు ఇంపార్టెంట్ ఎవరు ఏంటంటే ఇప్పుడు మీరు రెడీ ఉంటారు. వెంటనే కదా డెవలప్ చేస్తారు. అది కూడా మీ తప్ప మా తప్ప మొత్తం అన్ని కూడా వాటి తప్ప మీరు బ్యాంక్ ర్యాక్ చేస్తాం. 430 330 ఇప్పుడు వస్తే 2 సార్లు చూపిస్తాం. మనకి అనిపిస్తుంది ప్రతి తప్పులు అలా వచ్చేసినాయి. మీరు తప్పులు వస్తే సపోర్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇస్తున్నారు. 2-3 గంటల తప్పులు వస్తే ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. కాన్సెప్ట్ తప్పు కాబట్టి మారడం తప్ప తప్పు చేయాలి కదా. ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. సరే ఫుల్ స్టాప్ పెట్టుకుంటా ఉంటే ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టుకున్నారు చాలా అయ్యేది. అప్పుడు ఫుల్ స్టాప్ పెట్టకుండా కొంత తప్పు రీజన్ అదొకటి మాట్లాడాలి. అటెండెన్స్ ఉంది, ఎల్పీ నెంబర్స్ ఉంది, పార్టీషన్ కూడా ఉంది. అనేక పార్టీషన్ వ్యాలిడ్ క్వశ్చన్ చేయడానికి చేశారు. బ్యూటిఫుల్ వాడు వాడు ఇష్టం చూస్తే కూడా మాట్లాడడానికి డబ్బు ఇబ్బంది లేదు. మీ గంట సందర్భంగా సేవించుకుంటున్నాం. మీ డబ్బులు మన షాప్ కోసం వస్తాయి కదా, దాన్ని అర్థమైన ఇచ్చారు.
రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఉంది. ఆర్టిఫిషియల్ కాంట్రాక్ట్ ఏంటి గవర్నమెంట్ పెట్టాయి కరెంట్ ఇస్తామని కరెంట్ అవసరం లేదు. ఇవన్నీ చెప్పాలి నేను చూపిస్తే అన్ని చూసి మాట్లాడు అవన్నీ అభివృద్ధి వస్తాయి. అది రిపోర్ట్ చేస్తే మనం కూడా అది పెట్టుకోవాలి. 100% లిస్టులో అక్షనేము 100% రిమూవ్ ఫ్రమ్ ఆల్ ద యాక్టివిటీస్ యాక్టివేట్ చేశారు. తర్వాత అనంతరం పేరుతో తీసుకోవాలి. ఎనీ ఫీమేల్ కూడా ఇచ్చే యాక్టివిటీస్ యాక్ట్ ఏదైనా వ్యాలిడ్ మనకి ఏమేమి దాని వల్ల మన జనవసరం బస్సు చేయడం ఇప్పుడు పెట్టుకుంటే నేను అడిగింది ఏంటంటే వీళ్ళు కన్ఫ్యూజన్తో చెప్పింది డాక్యుమెంట్ వెంటారు ఈ సిగ్నేచర్తో పాటు ఫిజికల్ సిగ్నేచర్ కూడా ఉండే పెట్టండి. ఫిజికల్ సిగ్నేచర్ కూడా ఉంటే కొంతవరకు వెరిఫై చేసినట్టు బాగుంటుందో ఆ సిస్టమ్ పెట్టగలం. ప్రస్తుతం ఇంకా లేదు, అది కూడా కావాలని చెప్పి అడుగుతున్నాం. ఎడ్యుకేషన్ మా సబ్మిషన్ ఏమంటే మీరే పూసి ఇద్దరు కొంచెం మీరే పొందాలంటే ఏమంటే నువ్వేం చేస్తా ఉన్నా అదే పూసి అంటే నేను ఏం చేస్తాం 10 లక్షలు చేస్తావు 2 లక్షలు చేస్తావా అక్కడ సున్నా ఎక్కువ పెట్టాలి ₹1 వస్తుంది చేస్తావా చూసుకోవాల్సి పూసి మీకు లేదా ఆ మాత్రం చూసుకోకుండా ముందు చేసిన అంటే మేము మీరే తింటే చెప్పాలంటే దాంట్లో లేదండి పరిస్థితి మీరేనా మాదే పరిస్థితి మా పరిస్థితి అవుతారు. వాడు నష్టాలు వేస్తారు ఏ తీసుకుంటారు ఏ మనిషి లేదా ఒకసారి చెప్పాల్సి ఆలోచించే లేదు ఫైట్ చేసాను డిప్రెషన్ లేదండి ఎడిటింగ్ చేసుకుంటే మాట్లాడాలి. ఈ మధ్య ఏంటంటే లైసెన్స్ సిస్టమ్ ఉంది. లైసెన్స్ సిస్టమ్ కనుక కట్టడం అనేది చాలా కష్టమైన విషయం. ప్రతి డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ సిస్టమ్ వద్దనుకున్నారు. లైసెన్స్ సిస్టమ్ పెడితే ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎంతమంది లైసెన్స్ వస్తుంది చెప్పండి. అదే లైసెన్స్ అంటే కష్టం లైసెన్స్ ఇచ్చేది దాన్ని ప్రశ్న పెడితే ఎంతమంది కష్టం చేయాలి ఇచ్చిన పరిశ్రమ పడుతుంది అలాగే నా ఉద్దేశం లైసెన్స్ ఆయన వేరు చంద్రబాబు చదువులో లేదు అంతే కాదు అభివృద్ధి చేసినా యాక్ట్ చేసినా చేయడం చేసినా ఎంతైనా ఉంటే వాడు ఏం చేయడానికి పెట్టి ఎక్స్పీరియన్స్ సిస్టమ్ అనేది లైసెన్స్ సిస్టమ్ అని పెడితే గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది కదా చెప్తాం. ఒక మీరు ఆకులు ట్రైన్ ఒక 10,000 మంది ఆకులు చూపించారు. 10,000 మంది దానికి సంవత్సరానికి ₹100 ఇచ్చేయడానికి లైసెన్స్ పెట్టినప్పుడు 2,000 చేయొచ్చు. అంటే వీటన్నింటినీ లెక్కేస్తే అంటే 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు వచ్చింది గవర్నమెంట్ ఆదాయం. దానివల్ల ఒక్కొక్క జిల్లా ఇష్టానికి 10 లక్షలు వస్తుంది ఈ లైసెన్స్ పెట్టిన ద్వారా. దాని ప్రత్యేకం కాకుండా 2 లక్షలు సంవత్సరం 3 లక్షలు అది ఆలోచించే పెట్టాలి. స్టేషనరీ ఇబ్బంది కూడా చాలా ఉన్నాయి. అంతేత గవర్నమెంట్కి లైసెన్స్ పెట్టడం వల్ల వాడు వచ్చి డబ్బులే పనిగా కానీ వాడు కంట్రోల్ ఉండాలని పెట్టాలి. వాడు కంట్రోల్ ఉండాలి పెట్టాలి అంటే లైసెన్స్ పెట్టిన తర్వాత ప్రతివాడు టేక్ చేస్తాడు. వాడు కంట్రోల్ పెట్టాలంటే కొంతమంది వాడు పెట్టాలని మొదటిగా వచ్చే బిజినెస్ మొత్తాన్ని లైసెన్స్ సిస్టమ్ అనేది చాలా కష్టం రావడం. వచ్చినా సరే ఎంతమంది చెప్పగలరు ఎంతమంది చెప్పగలరు ఎంతమంది చూడగలరు. మన దగ్గర లైసెన్స్ పెట్టాలన్నమాట అది ఉందండి. చాలా వస్తే చాలా మంది మనం ఉంటే నెక్స్ట్ వాళ్ళేమో నెక్స్ట్ జనరేషన్ ఉంటున్నారు. అలా చెప్పేసి జనరేషన్ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలు పెట్టాలంటే పెట్టండి ఈ ప్రొఫెషన్ అన్ని పోతే చెప్పే పిల్లలతో భయపడిపోతాను ఎవరు యూజ్ చేయడానికి యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకో కూర్చున్నాడు అలా చెప్పేసి లైసెన్స్ సిస్టమ్ వస్తుంది అని చెప్పేసి అభిప్రాయం నా ఉద్దేశం లేదు. లైసెన్స్ సిస్టమ్ చాలా కష్టం. ఇచ్చేది అంటే విలేజ్ ఆఫీసర్ తీసిన తర్వాత 20 years 15 years నాన్న అవసరం ఉంటాయి. విలేజ్ ఆఫీసర్ అలా అవుతున్నాడు. సెలవు లేదు. అంతవరకు మాత్రం ఇప్పుడు యంగ్ జనరేషన్లో నా ఉంటే 75% పీపుల్ మాత్రం ఇబ్బంది చాలా కష్టం. సిస్టమ్ ఏంటి ఒక 15 years కలిసేపు రైతు పడితే అప్పుడు మంచి ఫాలో వస్తుంది ప్రారంభించాలి. అంటే లైసెన్స్ సిస్టమ్ గురించి రైతు చాలా కేసులు రైతు
అర్థం చేయగలుగుతుంది సిస్టమ్ వల్ల చాలా ఎక్కువ వేసుకుంటారు. ఓన్లీ సర్టిఫికేట్ మాట్లాడుతుంది అందులో లైసెన్స్ కూడా పెట్టబోలేదు. లైసెన్స్ కూడా కావాలని ఒక ఇంపార్టెంట్ ఫస్ట్ పెట్టి లైసెన్స్ ఇస్తే పెట్టే గవర్నమెంట్ లాభం పెట్టి అసలు చేస్తాం. గవర్నమెంట్ లైసెన్స్ నష్టమే కూడా లైసెన్స్ ఇస్తే పెట్టి వాడి పెట్రోల్లో కూడా సబ్సిడీ సార్ గైడ్లైన్స్ ఇస్తే మాట్లాడాలి. ఇప్పుడు గైడ్లైన్స్ నువ్వే మాట్లాడుతూ ఉన్నాం, అలా మాట్లాడే సాగుతూ ఉన్నాం. వేడిగా ఉండాలి, వాడు ఏమిటో చేయాలి, ప్రేడాస్ పెట్టడం రావాలి. సిస్టమ్ ధర్మం అంటే అంటే కానీ మన డిపార్ట్మెంట్ ఐదు ఆఫీస్ కాదు కదా, మన డిపార్ట్మెంట్ ఆఫీస్లో ఇంకో రకంగా ఉంటారు. ఆ రకంగా చేయకుండా ఉంటారు. చాలా ఇబ్బందులు వస్తాయి. అంచేత లైసెన్సెస్ పట్టు పెట్టేది. మిగతా విషయాలు అన్నీ కూడా అప్పుడు ఉన్నాయి. తర్వాత కొన్ని సబ్జెక్ట్ మీద కొన్ని సరదాగా రాసుకోవడాలు చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. ఈ సబ్జెక్ట్ మీద రాసినది కూడా పుట్టు తీసుకుని దాని ఉపయోగించారు. ప్రాబ్లం ఉపయోగిస్తారు. అది జాగ్రత్త చూసుకోవాలని చేసుకుంటాను. పీడిఏలో చేయడానికి చెప్పడానికి వస్తే ఆ పీడిఏ సవరణ చేయడానికి చెప్పి ఇండెక్స్ రావాలి తప్ప రెగ్యులర్గా వచ్చి దాంట్లో మార్చాలి తప్ప సప్లిమెంటరీ కానీ సవరణ వస్తాక దానికి లేదు. వాడు చేసిన తప్పు పార్టీ అవసరాలు చేసిన తప్పుని పార్టీ సరిస్తాడు. ఈ చేసిన తప్పు సవరణ చేయండి చేసుకున్నాను అంటారు తప్ప రిజిస్ట్రార్ ఆఫీస్లో తప్పు నేను సవరిస్తున్నాను అంటే పార్టీ చేస్తాడు. అందుకని ఇండిపెండెన్స్ సవరణ వస్తాను లేదు, సప్లిమెంటరీ లేదు. ఇండిపెండెన్స్ ఏమని చెప్పేసి సాఫ్ట్వేర్ మార్చేసినాము దాని గురించి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సార్. నమస్తే, నా పేరు సునీల్ కుమార్ రేజేటి, డాక్యుమెంట్ రైటర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.